సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థినుల భద్రత కోసం హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. బాలికల భద్రత కోసం తీసుకునే చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. తీర్పు ప్రతిని మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వసతి గృహాలకు ప్రహరీ గోడలు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. రిజిస్టర్ ఏర్పాటు చేసి రాకపోకలను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ప్రవేశ మార్గాలు, కారిడార్లు, కామన్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఉంచాలని, బాలికల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించింది. సీసీ కెమెరాలు పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. కెమెరా రికార్డులను అనధికారికంగా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. స్నానపు గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, తగినంత నీటిని సరఫరా చేయాలని సూచించింది. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది పూర్వ నేపథ్యాన్ని పరిశీలించాలని, విద్యార్థుల భద్రత విషయంలో సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థినులతో గౌరవంగా మెలిగేలా, వేధింపులకు, దుష్ప్రవర్తనకు తావు లేకుండా సిబ్బంది విషయంలో ప్రవర్తన నియమావళిని రూపొందించాలని నిర్దేశించింది. ఈ నియమావళిని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని తెలిపింది. విద్యార్థినులు హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడేందుకు మానసిక ఆరోగ్య నిపుణులను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పోక్సో చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు, జరిమానాలను స్థానిక భాషలో ప్రదర్శించాలని సూచించింది. ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా బాలలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. పిల్లల నుంచి అందిన ఫిర్యాదులను నిబద్ధతతో పరిశీలించి తక్షణం చర్యలు తీసుకునే అధికారులను ఆ వ్యవస్థలో నియమించాలని పేర్కొంది. బాలికలకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా సంస్థల నిర్వాహకులతో ఒక వ్యవస్థను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. ఆపద నుంచి బయటపడేలా ఆత్మరక్షణ కోసం బాలికలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకునేందుకు భద్రతాపరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. భద్రతా చర్యలను మరింత మెరుగుపరిచే విషయంలో విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపింది. అత్యవసర సమయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా చట్టాలను అమలు చేసే అధికార యంత్రాంగంతో మంచి సంబంధాలు కొనసాగించాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. సిబ్బంది ఎవరైనా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికంగా వేధించినా ఆ విద్యాలయాల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనకాడుతారన్న హైకోర్టు, విద్యార్థులకు భద్రత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించకపోతే పట్టణ, గ్రామీణ విద్యార్థుల మధ్య విద్య విషయంలో అసమతుల్యత ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. అనంతపురం జిల్లా నరపల మండలం బి పప్పూరుకు చెందిన కె శంకరయ్య గుత్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 1986లో వంట మనిషిగా చేరి వాచ్మెన్ గా విధులు నిర్వహించేవారు. వసతి గృహంలో 2011 జులై 20న ఓ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వ్యవహారం ప్రిన్సిపాల్ వద్దకు చేరడంతో శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించారు. ఆయన 2014లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల జరిగిన విచారణలో వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చారు. శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనన్నారు. ఘటన జరిగి 13 గడిచినా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. బాలికల రక్షణ విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్, ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలికల హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ఎన్జీఓలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.